హైయర్స్ ఈ మేఘాలయ హనీమూన్ కపుల్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుకున్నాం. రోజుకు ట్విస్ట్, రోజు ఈరోజు అసలు ట్విస్ట్. ఇక్కడ కూడా మరలా చెప్తున్నా, రాజా రఘువంశీ ఫ్యామిలీకి అనుమానం రాకపోవటం, ఈ సోనం కదలికల మీద ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో రాజా రఘువంశీ చనిపోయేదాకా వెళ్ళిపోయింది. ఇండోర్లో ఓ హోటల్లో ఈ సోనం, రాజ్ కుష్వాహా గాడు అండ్ వికాస్, ఆకాష్, ఆనంద్ వీళ్ళంతా కలిశారు. యాక్చువల్గా ఆ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది 10 రోజుల బ్యాకప్పే ఉంటుందట. బట్ వీళ్ళకి సంబంధించిన ఫోటోలు అవన్నీ మీడియాలో వైరల్ అవుతున్న మూమెంట్లో ఆ హోటల్ యజమాని పోలీసులు కలిసి చెప్పున్నాడు, ఇండోర్ హోటల్ అతను ఏమని, వీరిని నేను చూశాను, నా హోటల్కి వచ్చారు, వీళ్ళంతా ఒక రోజు ఒక చిన్నపాటి గ్రూప్ మీటింగ్ అనేది పెట్టుకున్నారు, ఏదో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు మొత్తం చెప్పాడు. ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా అప్పుడే చెప్పాడు. బట్ అనుమానం రాదు కదా, కస్టమర్స్ వస్తున్నారు హోటల్కి అన్నట్టు అనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు అతను చెప్పాడు ఏంటి అన్నప్పుడు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అండ్ ఈమెది ఉత్తరప్రదేశ్, అక్కడ కలవాల ఏడా కలిశారు, ఇండోర్లోనే కలిశారు. పెళ్ళైనటువంటి కొద్ది రోజుల కంటే పెళ్ళైన మరుక్షణం అనుకోవచ్చు రకంగా భర్తని ఈమెతో కలవనివ్వట్ల, ఈమె కలవనివ్వట్ల. అంటే సెక్స్లో కలుస్తారు కదా వైఫ్ అండ్ హస్బెండ్, పెళ్ళయ్యాక శోభన లైకల కలవనట్లు ఏదో ఒక వంకలు చెప్తుంది. ఈ వంకలు చెప్తున్న మూమెంట్లో బయటకు వెళ్తున్నప్పుడు ఏడకెళ్తున్న కనీసం పట్టించుకోవాలి, ఇల్లు పట్టించుకోవాలి. కొత్త పెళ్లి కూతురు, ఊరు కాని ఊరు ఆమెది, బయటకు వెళ్తుంది ఎవరు హెల్ప్ లేకుండా, కనీసం అప్పుడన్నా ఆలోచించాలి కదా వాళ్ళు. మరలా చెప్తాను కదా, రాజా రఘువంశీ ఫ్యామిలీ అతి మంచితనం కావచ్చు, రాజా రఘువంశీ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళు ఈ సోనం పట్ల ఎన్ని చేసినా ఏం చేసినా నార్మల్గా అనుకున్నారు. ఒక్క దానుడైనా టికెట్లు బుక్ చేసేటప్పుడైనా కామాఖ్యదేవి కాల్తే ఆలయాన్ని పట్టుకెళ్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నా. అండ్ షిల్లాంగ్, సోహరా, చిరపుంజి ఏరియాకి అక్కడ శోభనం ఏంట్రా బాబు అని అనుకున్నా. ఈజీగా రాజా రఘువంశీ బతికేవాడు, ప్లాన్ ముందుగానే వాళ్ళకి అర్థమైపోయారు. పాప అన్యాయంగా చనిపోయారు. ఏ మాత్రం లాజికల్గా చిన్న ఇది పెట్టినా బతికేసాడు అండి పాపం.